మనం ఈరోజు సెల్ ఫోన్లో ఉన్నటువంటి రేడియేషన్ మనలో బాడీలోకి ఎలాగ ఎంటర్ అవుతుందో ఇది తెలుసుకుందాం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. 4 గంటలు 5 గంటలు అది బాడీలోకి ఎంటర్ అయిపోయి టోటల్గా బాడీని కిల్ చేసేస్తుంది అనమాట. ఈ కిల్ చేసే విధానం ఎలా చేస్తుందో మనం చూద్దాం. ఒక్క క్షణం మనం ఈ కాపీ పేస్ట్ గురించి తీసుకుందాం. ఈ కాపీ పేస్ట్ మన బాడీలోకి ఎలాగ ఎంటర్ అయిపోతుందో ఆ రేడియేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు కాపీ పేస్ట్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక లెటర్ని కాపీ చేసినప్పుడు ఈ లెటర్ని కాపీ చేస్తూ ఒక ఫింగర్తో చేస్తున్నాం. ఈ రైట్ ఫింగర్ ఏదైతే ఉందో ఆ రైట్ ఫింగర్ తోటి మనం కాపీ చేస్తాం. చూడండి, ఇది నేను రైట్ ఫింగర్ తోటి కాపీ చేస్తున్నాను. ఈ కాపీ చేసిన దాన్ని నేను మళ్ళీ పేస్ట్ చేస్తాను. అదే ఫింగర్ తోటి మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు చూసారు, కాపీ చేశాను. అదే ఫింగర్ తోటి మళ్ళీ పేస్ట్ చేస్తాను అనమాట. పేస్ట్ చేసినప్పుడు మీకు ఆ లెటరింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, పేస్ట్ చేస్తాను. చూడండి, పేస్ట్ చేశాను. చూసారా, మళ్ళీ అలాంటి వచ్చింది. అంటే ఇది మనం రైట్ ఫింగర్తో చేసాం. ఇప్పుడు ఈ రైట్ ఫింగర్తో చేసినటువంటి కాపీని ఆ రైట్ ఫింగర్తో పేస్ట్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ ఫింగర్తో చేస్తాం. రైట్ ఫింగర్తో చేసినటువంటి కాపీని లెఫ్ట్ ఫింగర్తో పేస్ట్ చేస్తున్నాం. చూడండి, ఈ పేస్ట్ ఎలాగండి. చూసారా, పేస్ట్ అంటే రైట్ ఫింగర్లో ఉండి లెఫ్ట్ ఫింగర్లోకి వచ్చిందంటే బాడీలోకి టోటల్ రేడియేషన్ బాడీలోకి వెళ్ళినట్టే లెక్క. ఇప్పుడు ఇక్కడ ఉంది వేలు, ఈ వేలు ఇక్కడ ఉంది, దీనికి సపరేట్గా ఉన్నాయి, కానీ బాడీలోకి మాత్రం రేడియేషన్ పవర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మీరు చూడండి, కాలు వేలుతో చేద్దాం. అంటే మనం చేతి వేలుతో చేసాం సపరేట్గా. ఇప్పుడు కాలు వేలుతోటి ఆపోజిట్ లెగ్ ఫింగర్ తోటి అంటే లెఫ్ట్ ఫింగర్ తోటి చేస్తున్నాం. మనం చూడండి, పేస్ట్ చేసాం, కాపీ అయింది, పేస్ట్ అయిపోయింది. చూసారా ఏ విధంగా అయిపోయింది. అంటే బాడీలోకి ఆల్రెడీ మనం కాపీ అయిపోగానే బాడీలోకి వెళ్ళిపోయిన రేడియేషన్ మన దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకుంది. అంటే దీని అర్థం ఏంటి, టోటల్ బాడీ అంతా వెళ్ళిపోయిందని. ఇప్పుడు ముక్కుతో చేద్దాం. అంటే పార్ట్ ఏదో ఒక పార్ట్ ఉండాలి కదా, మరి ఆ పార్ట్లోకి వెళ్ళింది చూసారా, ముక్కుతో కూడా పేస్ట్ అయిపోయింది, కాపీ అయింది, పేస్ట్ అయిపోయింది. ఇది అంటే బాడీలో అన్ని పార్ట్లలో కూడా టోటల్గా రేడియేషన్ ఎంటర్ అయిపోయింది. ఈ ఒక్క నిమిషంలోనే ఈ రైట్ ఫింగర్తో చేసింది బాడీలోకి వెళ్ళిపోతే టోటల్గా 4-5 గంటలు మనం వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఆడుతున్నప్పుడు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ టోటల్ అంతా కూడా రేడియేషన్ పవర్ లోపలే ఉంటుంది. అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందో చూడండి. అది బాడీని కిల్ చేసేస్తుంది, లోపల బాడీని కిల్ చేసేస్తుంది. అది మనకి బయటికి రావాలంటే వాటర్ బాటిల్ తోటి ఒక 4-5 గంటలు వాటర్ తాగితేనే కానీ మనకి అది ఆ రేడియేషన్ పవరు చల్లబడదనమాట. ఈ చల్లబడాలంటే మనం వాటర్ తాగుతూ ఉండాలి. అయితే పిల్లల్లోని చూసారా, కళ్ళు కింద నలగైపోవడం, లేదా రెడ్డిష్ వచ్చేయడం, కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం, ముఖం పీక్కుపోవడం, బాడీ ఏమో మొత్తం చిక్కిపోవడం, అలాగే ఆకలి వేయకపోవడం, దాహం వేయకపోవడం, ఇవన్నీ కూడా దీనివల్ల ఈ రేడియేషన్ పవర్. అంటే వాళ్ళలో 4-5 గంటలు అది ఉంటుంది కనుక అది కంపల్సరీగా దాని వర్క్ అది చేస్తూనే ఉంటుంది బాడీలోని. అప్పుడు సన్నబడిపోతుంటాం, ఆకలి వేయదు, అలాగే బాడీలో కళ్ళు లోతుకి వెళ్ళిపోతాయి. దీనికి విరుగుడు ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటే రేడియేషన్ పవర్ తగ్గుతుంది.